2026వ సంవత్సరం. దేవుడిస్తున్న చక్కటి మాట. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనం. అందుకు సౌలు, దావీదా, నాయనా, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘన కార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. ఈ సౌలు దావీదుని చంపేద్దామనుకున్న వ్యక్తి. సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినటువంటి వ్యక్తి. సౌలు దావీదు యొక్క మరణాన్ని చూడడానికి ఆశపడిన వ్యక్తి. ఈ సౌలు దావీదు మీద చెడు తలంపు, చెడు ప్రచారము చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి సైతము దావీదు దేవుని మీద ఆధారపడి ఉన్నందున, దావీదు పట్ల దేవునికి ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నందున, దావీదుని దేవుడు అర్హుడుగా, యోగ్యుడుగా సింహాసనం మీద కూర్చుండబెట్టాలని అనుకున్నందువలన ఈ శత్రువు సహితము నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దీవించారు, అని ప్రవచనము చెప్పాను. మన జీవితాలలో కూడా దేవుడు మిమ్ములను నిలువబెట్టి, ఎవరైతే మీ జీవితాలను నాశనం చేసేలాని ఆలోచన కలిగి ఉన్నారో వాళ్ళ చేతే నువ్వు ఘనకార్యాలు చేస్తావు. నీవు ఆశీర్వాదము పొందిన వ్యక్తివి, నీవు దీవించబడిన వ్యక్తివి, నీ జీవితం ఆశీర్వాదకారకముగా ఉంటుంది అని చెప్పించగల సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. వాళ్ళ మాటలకి కృంగిపోకు. ఒకానొక రోజున ఈ చెడు ప్రకటించిన నోర్లే మన గురించి మంచి కూడా చెప్పునుగాక. అటువంటి నోర్లుగా వాళ్ళ నోర్లు మార్చబడును గాక. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.